అయితే డెస్టినేషన్ ట్యాక్స్ వీళ్ళు ట్రై చేసినప్పుడు కాలేదు. మోడీ గారు వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసింది సాధ్యం కాదు, మోడీ గారు సాధ్యమైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని తర్వాత దాని మీద జోక్లు వేసిండ్రు. ఏంది పాప్కార్న్ అంటే దాంట్లో ఉప్పేస్తే ట్యాక్స్ అంట, పాప్కార్న్లా దాంట్లో చక్కెర వేస్తే ట్యాక్స్ అంట, ఏమేయకుంటూ ట్యాక్స్ అంట, జోక్లు వేసిండ్రు. తర్వాత మా ప్రాంతం నుంచి ఉదాహరణంగా తాండూర్ రాయి, అదే రాయి రాజస్థాన్లో కోటా రాయి, ఇక్కడనేమో షాబాద్ రాయి అంటారు. అది నాపరాయే ఇది నాపరాయే, కానీ దానికో ట్యాక్స్, ఇటువంటి ఎన్నో మా లోకల్. కానీ ఇటువంటివి ఇంతకంటే ఘోరంగా ఉండే, ఇంతకుముందు ఉన్న ట్యాక్సెస్ ఇంతకంటే చాలా చాలా ఘోరంగా ఉండే, ప్రతి రాష్ట్రంలో వేరే వేరే ఉండే. అయితే ఇవి అన్ని జోక్స్ చేస్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా నేను అనుకుంటా 1000 సార్లు చేసిండొచ్చు, సవరణ చేసిండొచ్చు చిన్న చిన్న ఐటమ్స్. వాళ్ళు జోక్లు వేసి చేసిండ్రు. వాళ్ళకి సాధ్యం కాని మేము చేస్తున్నాం. ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ ఉందని వాళ్ళు ఏడుపు, ఇప్పుడు జిఎస్టీ తక్కువ ఉందని వాళ్ళు ఏడుపు. ఇట్లా మన మణిపూర్ పోనందుకు ఏడుపు, ఇప్పుడు పోయినందుకు ఏడుపు. ఏదైనా కూడా అది వాళ్ళ రాజకీయంగా పరంగానే చూస్తారు, కానీ ప్రజలకు ఏది మంచిది అని చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ.